రాయలసీమ ఎత్తిపోతల పనులు పునఃప్రారంభించాలన్న డిమాండ్తో వైసీపీ పోరాటానికి సిద్ధమవుతోంది. రేవంత్తో చీకటి ఒప్పందం చేసుకుని రైతుల ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎల్లుండి నిరసన కార్యక్రమానికి రెడీ అవుతోంది. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంజీవని లాంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తిరిగి ప్రారంభించాలని వైసీపీ పట్టుబడుతోంది. రేవంత్ రెడ్డితో చేసుకున్న రహస్య ఒప్పందాన్ని సీఎం చంద్రబాబు రద్దు చేసుకోవాల్సిందేనని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో రైతులతో కలిసి ఉద్యమించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 5న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. కృష్ణానదిపై తమ ప్రభుత్వం ప్రారంభించిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తెలంగాణ ఒత్తిడితో కూటమి సర్కార్ నిలిపివేసిందని ఆరోపిస్తోంది. చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపివేయించాలని తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నారు. వారి మధ్య ఎలాంటి ఒప్పందం జరగకపోతే చంద్రబాబు ఎందుకు ఖండించలేదని ప్రశ్నిస్తోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం తరహాలోనే దశల వారీగా రాయలసీమ లిఫ్టుపై పోరాడేందుకు వైసీపీ నేతలు సమాయత్తమవుతున్నారు. ఈ ప్రాజెక్టుతో ఎన్ని ఎకరాలకు నీరు అందుతుంది, ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరుతుందనే అంశాలను గణాంకాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అవసరమైతే న్యాయ పోరాటానికి వెనకాడబోమని సంకేతాలిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పనులు పూర్తయితే ఆ క్రెడిట్ జగన్కు వస్తుందనే అక్కసుతో చంద్రబాబు సీమకు అన్యాయం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఎల్లుండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద చేపట్టే నిరసన ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేయాలని ప్లాన్ చేస్తోంది.